ఎలా అనిపించింది? బాగుందన్న, బాగుంది. కాకపోతే మనం అందులో చూసినంత నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపరచాల్సిన అవసరం లేదు. సినిమా లాగా చూడాలి. కొంచెం ఆ డబ్బులు రావడం కోసం ఎవరిని కించపరిచారు? కొంచెం ఐపు తీసుకొచ్చేటట్టుగా కొంచెం మాల్ మసాలా అది వేసేసి కలిపారు. కలిపితేనే సినిమా, లేకపోతే అంత సింపుల్ గా ఉండదు కదా. ఇప్పుడు మొన్న వచ్చింది ఇది తాండేల్ సినిమా వచ్చింది. తాండేల్ సినిమాలో ఆల్రెడీ వాళ్ళు దొరికినప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి పెళ్ళైంది, ప్రెగ్నెంట్ కూడా. కానీ సినిమాలో పెళ్లి కానట్టుగా మనం తాండేల్ సినిమా చూసాం. ఇట్లా రియల్ స్టోరీలు ఏంటంటే మనం కొన్ని చెప్పలేం, చెప్పకూడదు కూడా. అది సో చాలా సినిమా లాగానే చూడాలి భయ్య. స్టోరీ చేంజ్ చేసి పెట్టారు కొంచెం. మనం వద్దు, ఒక వీరుని చరిత్ర అది అది ఉండని, అది ఉండని. అదే నిజం అనుకోని, లేకపోతే అబద్ధం అనుకోని మనం పుష్ప లాంటి సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలు కూడా రావాలా తెలుగులో కూడా? చూస్తే బాగుంది అని అంటే ఎవరైనా చూస్తారు భయ్య. ఈ పుష్ప అని కాదు, ఛత్రపతి అని కాదు, ఏ సినిమా అయినా కానీ కొత్తదనం ఉంటే కంపల్సరీ చూస్తారు. మీకేం నచ్చింది మూవీలో? అంటే ఎండింగ్ లో ఎంత దుర్మార్గంగా విమర్శించారా అనేది. అంటే అది నిజం అని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము, కానీ కొంచెం బాధ అనిపించేది. ఒక మనిషిని అంత హింసించొచ్చు. ఎవరికైనా తోటి ఒక మనిషికి అట్లా ఉంటది కదా. ఇంత దుర్మార్గులు ఎవరైనా అన్నట్టుగా ఉన్నది. అది మనం నిజం అని చెప్పలేము, అబద్ధం అని కూడా చెప్పలేము. సో హిందీలో 500 కోట్లు కలెక్ట్ చేసింది కదా, తెలుగులో ఎంత కలెక్ట్ చేసే అవకాశం? తక్కువ చేయొచ్చు భయ, తక్కువ చేయొచ్చు. ఎందుకంటే ఆయన మన ఏరియా మనిషి కాదు. ఒకటి కొంచెం మన హీరో ఆ కథ మనది కాదు, ఆ హీరో కూడా మనవాడు కాబట్టి కొంచెం చూడండి. ఇప్పుడు సినిమాలు కూడా తక్కువ మంది వచ్చారు. హీరో మనది కాకపోయినా కథ మందే కదా, మన మట్టి కథే కదా, మన వీరుడి కథే కదా. బట్ ఆడియన్స్ కి నచ్చకపోతే ఈ వీరుడి కథ అయినా చూడరంటారా? మనం ఏం చెప్పేద్దాం, మన సినిమా గురించి మనం ఏం చెప్పలేము. అట్నే ఉంటది. ఇప్పుడు ఆయన హిందీ హీరో కాబట్టి మనకు కనెక్ట్ కాదు. అదే మన ప్రభాస్ లేకపోతే మన ఎన్టీఆర్ ఇస్తే బాగుండని చెప్పేసి ఉంటది. మన ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా. మరి వాళ్ళ మనీ కానీ అన్ని ఉంటాయి కదా. సినిమా అంటేనే మనీ అంటేనే సినిమా. రేటింగ్ ఎంత ఇస్తా? ఇవ్వచ్చు, 5-10 అని ఇవ్వచ్చు. ఒక వీరుని చరిత్ర కదా. సినిమా లాగా చూడండి అంతే.